సో హాయ్ గైస్, కెరియర్ గ్యాప్ ఉన్న 2018 వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు అయితే జావాలో ఉన్నాయి. సో దానికి సంబంధించిన జాబ్ అప్డేట్స్ అండ్ ప్రెసెంట్ ఉన్న కంపెనీస్ కెరియర్ గ్యాప్ ఉన్న కొంత ప్రెషర్ గా తీసుకోవడానికి కొన్ని డొమైన్స్ ప్లాన్ చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే జావా ఫ్రెషర్స్ సంబంధించి డీటెయిల్ గా కెరియర్ 2018 వాళ్ళకు కూడా తీసుకుంటున్నారు. కాకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్, దెర్ ఇస్ నో వర్క్ ఫ్రమ్ హోమ్. ఆల్మోస్ట్ తక్కువ అయిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. ఇంటర్వ్యూస్ కూడా ఆఫ్లైన్ లోనే ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ చాలా వరకు ఇలాగ ఉంది. సో సిజిలా సొల్యూషన్స్ ఎల్ఎల్పి, ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ స్టాక్. దీంట్లో ఏంటంటే ఆఫ్లైన్ పొజిషన్ ఉంది. అరౌండ్ 4 రౌండ్స్ ఉంటాయి. దీంట్లో 60% ఉండాలి. 2018, 2019, 2020, 2021, 2022 వాళ్ళని కూడా వీళ్ళు ఎలిజిబిలిటీ చేస్తా ఉన్నారు. ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళకి కూడాను. అండ్ ఇది హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ ఆఫీస్. జావా, అడ్వాన్స్ జావా, స్ప్రింగ్స్, హైబర్నెట్ మీద అడుగుతా ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి కంపెనీ వచ్చి జూబ్లీస్ లో ఉంది. అండ్ దెన్ రెస్పాన్సిబిలిటీస్ అనేది చూసుకుంటే ప్రొడక్ట్ పార్టిసిపేటింగ్ ఇన్ డిస్కషన్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టీమ్స్ అండ్ జనరేటింగ్ లైక్ దట్ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ దీంట్లో మెయిన్ గా స్ప్రింగ్ అండ్ దెన్ స్ప్రింగ్ డేటా, స్ప్రింగ్ క్లౌడ్, స్ప్రింగ్ బ్యాచ్, స్ప్రింగ్ స్పైరల్, స్ప్రింగ్ సెక్యూరిటీ ఎక్సెట్రా వీటి మీద ఓపెన్ సోర్స్ టెక్నాలజీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ బూట్ స్ట్రాప్, మెటీరియల్ డిజైన్, యూఐ, యూఎక్స్, యూఐ అండ్ జావా స్క్రిప్ట్, HTML5, CSS. వెన్ ఇట్ కమ్స్ టు డేటాబేసెస్, ఒక దాంట్లో మనం ఏదైనా ఒక దాంట్లో అంటే MySQL లో కానీ, MS SQL లో కానీ, లేకపోతే ఒరాకిల్, ఏదో ఒక డేటాబేస్ మీద మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఎందుకు మనం డెవాప్స్, AWS నేర్పిస్తున్నాం అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్, డెవలప్మెంట్ మెథడాలజీస్ లో బేసిక్ నాలెడ్జ్ అనేది డెవాప్స్ టూల్స్ మీద కూడా ఉండాలి అని అడుగుతా ఉన్నారు. ఓకే, అండ్ దెన్ తర్వాత ట్రాన్స్జైన్, ఇది వచ్చేసి 2 years కమిట్మెంట్ అడుగుతా ఉన్నారు. 2 years వరకు వాళ్ళ దగ్గరే ఉండాలి. సో నో ప్రాబ్లం, ఇవ్వచ్చు. చాలా మంది అడుగుతూ ఉంటారు 2 years అగ్రిమెంట్ అంటున్నారు, ఇవ్వచ్చు. 2 years 3 years వరకు అగ్రిమెంట్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ వర్క్ అన్ని కూడా ఒకసారి చూసుకోవాలి. దాని తర్వాత మనము అగ్రిమెంట్ మీద ఒకసారి చూసుకొని సైన్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి టెక్నో ఐడెంటిటీ, ఇది కూడా ఫ్రెషర్స్ జావా మీద ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ దెన్ వీళ్ళు కూడా ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, క్యాపబిలిటీ 70% వీళ్ళు అడుగుతా ఉన్నారు. జావా ఆర్ జావా స్క్రిప్ట్ ఆర్ రియాక్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్, వీటిలో ఏదో ఒక దాంట్లో డెప్త్ నాలెడ్జ్ ఉండాలి అంటా ఉన్నారు. సో ట్రైన్ ఫ్రెషర్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇంకో కంపెనీ వచ్చేసి మ్యారేజ్ ఓనిక్స్, దీంట్లో వచ్చేసి వెబ్ డిజైనింగ్ లో SQL, HTML, C++, CSS, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఫ్రెషర్స్, జావా అండ్ టెక్నిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జావా స్క్రిప్ట్ కూడా ఉన్నది. ఇంకో కంపెనీ వచ్చేసి టెక్సన్. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ అడుగుతా ఉన్నారు. అండ్ మ్యావెన్, గిట్ హబ్ కూడా అడుగుతా ఉన్నారు వీళ్ళు. సో డెవాప్స్ టూల్స్ మీద కూడా. అండ్ ఇంకో కంపెనీ వచ్చేసి స్పోర్ట్స్ ప్లస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దీంట్లో కూడా అంతే. అండ్ ఇంకొక విషయం వచ్చేసి LUE ఇన్ఫో సర్వీసెస్, దీంట్లో కూడా అదే అడుగుతా ఉన్నారు, జావా మీద అడుగుతా ఉన్నారు. అండ్ గ్లోబల్ ఇయర్ సాఫ్ట్వేర్ LLP, దీంట్లో కూడా. అండ్ దెన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంకో కంపెనీ వచ్చేసి రైట్ హ్యూమన్ స్కిల్స్ అండ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ప్యాకేజెస్ చూసుకుంటే 3 to 5 lakhs మధ్యలో ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అన్ని కంపెనీస్ కూడా ఇంటర్వ్యూ ఉన్నాయి, జాబ్ లోనే రమ్మంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇంటర్వ్యూ మోడ్ అనేది ఆఫ్లైన్ లో ఉంటుంది. అండ్ ఏదో కెరీర్ గ్యాప్ ఉన్నా పర్వాలేదు, జాబ్లు ఇస్తారండి అనే పరిస్థితిలో కంపెనీస్ ఉన్నాయి. అండ్ చాలా వరకు నేను ఈ రోజు మార్నింగ్ ఒక వీడియో అప్డేట్ చేశాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆగిపోయే ప్రాసెస్ అనేది అంటే ఆల్మోస్ట్ స్క్రీనింగ్ ప్రాసెస్ అయితే ఆగిపోయింది. సో దే స్టార్టెడ్ రిక్రూటింగ్. సో ఇది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఇన్ డిఫరెంట్ డొమైన్స్. సో రైట్ డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. డెఫినెట్లీ రైట్ డొమైన్ సెలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ నోట్ దట్ ఐ వాంట్ టెల్ యూ దట్ మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఆఫ్టర్ అంటే చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి కొంచెం డిలే అవుతున్నాయి. నేను 1 by 1 అందరినీ తీసుకుంటాను. సో డెఫినెట్లీ కొంచెం ఈ విషయంలో మీరు కూడా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే కొంత ఆఫర్ నడుస్తుంది కాబట్టి CYC ఆఫీస్ పెట్టి 2 years అవుతుందని ఇంకొక నెక్స్ట్ మంత్ లో అంటే January 7th లాస్ట్ మంత్ కాబట్టి దానికి సంబంధించి కొంత ఆఫర్ నడుస్తూ ఉంది. కాబట్టి ఎక్కువ మంది పే చేయడం వల్ల నేను మాక్సిమం నాకున్న టైంని అడ్జస్ట్ చేసుకొని నేను మాక్సిమం కౌన్సిలింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా కొంచెం ఈ విషయంలో ఓపిక్గా ఉండండి. సో థ్యాంక్ యూ, మీరు ఓపిక్గా ఉన్నందుకు, వెయిట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ రాజ్ signing off, CYC Guidance Private Limited, one stop solution for all the oriented courses. Thank you.